కన్విన్స్డ్ ఎల్ఎన్టీ హ్యాస్ గాన్ ఫర్ దట్ సిబిటిసి టెక్నాలజీ. ఇప్పుడు ఇండియా అంతా కూడా మన తర్వాత ఢిల్లీ మెట్రో నెక్స్ట్ ఫేజ్ దే హావ్ గాన్ ఫర్ సిబిటిసి టెక్నాలజీ. అన్ని మెట్రోలు కూడా ఇప్పుడు సిబిటిసి టెక్నాలజీకి వచ్చారు. దట్స్ వాట్ ఎవ్రీ somebody has to take a calculated risk. That's a calculated risk we have taken in Hyderabad. We have proved to be a success. ఇప్పుడు అందరూ మనల్ని ఫాలో అవుతున్నారు అన్నమాట. దెన్ సెక్యూరిటీ స్క్రీనింగ్. అనదర్ థింగ్ ఈజ్ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఇంకొక ఆదేశం, మరలా మీరు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ చెక్ ఇన్ చేసి అక్కడ లగేజ్ చెక్ ఇన్ చేయడం కంటే వై డోంట్ యు డూ ద చెక్ ఇన్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సిటీ అన్నారు. అది నేను జిఎంఆర్ వారితో డిస్కస్ చేసి సిఐఎస్ఎఫ్ వారితో డిస్కస్ చేసి చెక్ ఇన్ ఫెసిలిటీ ఇనీషియలీ వీఆర్ గివింగ్ ఇట్ రాయదుర్గ్ ఇట్ సెల్ఫ్. అంటే ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్ మీరు ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేయొచ్చు, మీరు అక్కడ రాయదుర్గ్లోనే మంచి చెక్ ఇన్ ఫెసిలిటీ పెట్టేస్తాము, లగేజ్ చెక్ ఇన్ చేస్తారు, లగేజ్ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఆటోమేటిక్లీ సెక్యూరిటీ కూడా స్క్రీనింగ్ కూడా చేసే ఏర్పాట్లు మేము సిఎస్తో డిస్కషన్స్ చేస్తామన్నమాట. జిఎంఆర్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో జిఎంఆర్ వారి ఫెసిలిటీ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ చెక్ ఇన్ చేసేస్తే ఇంక మీరు ఫ్రీగా మీ లగేజ్ ఆటోమేటిక్ మీ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ స్లోగా సీఎం గారు ఇచ్చింది ఏంటంటే ఒక్క రాయదుర్గ్ ఒకటే కాదు, సిటీలో మిగతా పాయింట్స్ కూడా చూడండి అన్నారు. సో గ్రాడ్యువల్గా సిటీ చెక్ ఇన్ పాయింట్స్ విల్ బి దేర్ అట్ అదర్ ప్లేసెస్ ఆల్సో, స్లోలీ ఎట్ ఎ ఫ్యూ అదర్ మెట్రో స్టేషన్స్. Then ticketing system is going to be very sophisticated, same AFC gates, automatic fare collection gates, latest facilities we will bring ticketing system. Single smart card పెడతాము బిట్వీన్ మెట్రో అండ్ ఈ ఎయిర్పోర్ట్ మెట్రో అన్నిటికీ ఇంటిగ్రేట్ చేస్తాం. అప్పటికి మిగతా ఈ ఆర్టీసీ అవి కూడా ఇంటిగ్రేట్ అయిపోతాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంది, ఎన్సీఎంసీ కార్డ్ అని చెప్పేసి. ఆ కార్డ్ చేస్తే సింగిల్ కార్డ్ మీద అన్ని చోట్ల ట్రావెల్ చేయడానికి ఉంటుంది. సేమ్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీస్, ఎల్సిడి స్క్రీన్స్ ఎట్సెట్రా, రూట్ మ్యాప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. Complete 360-degree surveillance coverage will be there. So basically we want it to be a safe, okay, Hyderabad shall be a safe city. Already 1 lakh cameras ఉన్నాయి సిటీలో. మేము ఎయిర్పోర్ట్ మన ఎగ్జిస్టింగ్ మెట్రోలో ఆల్రెడీ 10,000 కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆ 10,000 కెమెరాస్ని ఈ సిటీ సర్వైలెన్స్, సిటీ పోలీస్ కెమెరాస్ 1 lakh కెమెరాస్ తోటి అనుసంధానం చేయడం జరిగింది. అదేవిధంగా వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ హియర్ ఆల్సో. కంప్లీట్ 360-degree కవరేజ్ విల్ బి దేర్. ట్రైన్ మొత్తం సర్వైలెన్స్లో ఉంటుంది, స్టేషన్స్ మొత్తం సర్వైలెన్స్లో ఉంటుంది. అవన్నీ కూడా ఇది మొత్తం కంప్లీట్ సెక్యూరిటీ సర్వైలెన్స్ విల్ బి దేర్ కోచెస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది స్పీడ్ ఎక్కువ కనుక కాబట్టి ఇంకా లైట్ వెయిట్ కోచెస్ అనమాట. అది ఇవే మనవే చాలా సొఫిస్టికేటెడ్ కోచెస్ ఎగ్జిస్టింగ్ మెట్రో. దీనికంటే కూడా లైట్ వెయిట్ కోచెస్ స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, లేకపోతే అల్యూమినియం కావచ్చు, బాడీస్ అనమాట. లైట్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది. దట్ వీఆర్ గోయింగ్ టు డూ. తర్వాత స్మోక్ అండ్ ఫైర్ డిటెక్టర్స్ విల్ బి దేర్ ఎవ్రీ కోచ్, డ్రైవర్ క్యాబ్లో. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఏమీ లేకుండా మంచి మేము విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. బెటర్ రైడింగ్ కంఫర్ట్ కోసం ఏం చేస్తున్నాం అంటే బోల్స్టర్లెస్ బోగీస్ అని చెప్పేసి. బోల్స్టర్లెస్ బోగీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్లస్ సెకండరీ ఎయిర్ సస్పెన్షన్. ద కార్, ఆర్డినరీ కార్, మారుతి కార్కి బెన్స్ కార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మెర్సిడీస్ మర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి బేసికల్లీ మీకు కంఫర్టబుల్ మీకు తెలియదు అనమాట అసలు అనమాట. అంటే బెటర్ సస్పెన్షన్ సిస్టమ్. అసలే మన మెట్రోలోనే చాలా అడ్వాన్స్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. దీనికంటే అడ్వాన్స్ సిస్టమ్ అసలు మీకు జరగలేకుండా ఉండేలాగా మేము చేసే ఏర్పాట్లు చేయడానికి ఈ బోల్స్టర్లెస్ బోగీస్ అండ్ సెకండరీ ఎయిర్ స్ప్రింగ్ సిస్టమ్ తోటి బెటర్ సస్పెన్షన్ సిస్టమ్ ఇస్తాము. దెన్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సిగ్నలింగ్ సిస్టమ్ ఐ టోల్డ్ ఆల్రెడీ. సిబిటిసి టెక్నాలజీ తీసుకొస్తాం. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ విల్ బి దేర్. ఇంకొక అడ్వాంటేజ్, ఇంకొక వినూత్నమైనది తీసుకొస్తున్నాం ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ మెట్రోలో ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ లేవు. ఓకే, ఇక్కడ హాఫ్ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. అంటే ప్లాట్ఫామ్కి కూడా ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా మూసుకుపోయి ఉంటుంది. ఓకే, ట్రైన్ వచ్చినప్పుడే ట్రైన్ ఎలాగైతే ట్రైన్ తలుపులు తెరుచుకుంటాయో దానితో పాటే ఈ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్ తలుపులు కూడా తెరుచుకుంటాయి. ఓకే, అసలు అది మీ అండర్ గ్రౌండ్ ఎయిర్ కండిషన్డ్ అయితే కంప్లీట్ మొత్తం క్రింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి సీలింగ్ వరకు కవర్ చేస్తారు. ఎందుకంటే వారికి ఎయిర్ కండిషనింగ్ కోసం. ఇక్కడ మాత్రం హాఫ్ అంటారు అనమాట, అంటే సగం ఎత్తు అనమాట. దానివల్ల సేఫ్టీ ఇంకా పెరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ పిఎస్డీస్, హాఫ్ హైట్ పిఎస్డీస్, ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్. ఓకే, హాఫ్ హైట్ దాంతో ఏంటంటే దిస్ విల్ బి సింక్రనైజ్డ్ విత్ ద ట్రైన్ డోర్స్. వెన్ ద ట్రైన్ స్టాప్స్, యాజ్ ద ట్రైన్ డోర్స్ ఓపెన్, ఆటోమేటికలీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అనమాట, వితౌట్ మిల్లీమీటర్ డిఫరెన్స్ లేకుండా కరెక్ట్గా అక్కడికే వచ్చి ట్రైన్ ఆగుతుంది. అవి తలుపులు తెచ్చుకుంటాయి. దానితో పాటుగా ఈ స్క్రీన్ డోర్స్ తెరుచుకుంటే ఆటోమేటికలీ పీపుల్ విల్ ఎంటర్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ టు ఇన్ టు ద ఎయిర్పోర్ట్ మెట్రో కోచ్. ఇదొక
కొత్త ఫెసిలిటీ ఇక్కడ తీసుకురాబోతున్నాము. దెన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఫిడ్స్ అని చెప్పి FIDS, ఓకే, FID క్యాపిటల్, S ఈ స్మాల్. ఫిడ్స్ అని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. మీకు ఎయిర్పోర్ట్లో ఏ విధమైనటువంటి డిస్ప్లే ఉంటుందో సేమ్ ఫెసిలిటీ ఇక్కడ కూడా ఉంటుంది. మీరు మెట్రో స్టేషన్, ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఎంతైతే ఉందో ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. మీ ఎక్కడ ఏ గేట్కి వెళ్ళవలసి అంతా కూడా ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్గా ఇక్కడే తెలిసిపోతుంది. ఆ ఫిడ్స్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత సేమ్ ఇన్ఫర్మేషన్ డెస్క్, GMR వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ డెస్క్ వారు ఎయిర్పోర్ట్లో ఉన్నారో వారు ఆ డెస్క్ ఇక్కడ కూడా పెడతారనమాట. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్స్లో కూడా రఫ్గా పెడతారు. సో దీస్ ఆర్ ద బై అండ్ లార్జ్ ఫీచర్స్. ఇంకా దెర్ ఆర్ లాట్ మోర్. ఒకేసారి మీకు చెప్పడం కంటే స్లోలీ విల్ గివ్ లాట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో బేసికలీ ఇంకొకటి, ఇది జస్ట్ నాట్ ఫర్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్. వన్ థింగ్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటంటే యాజ్ ఇట్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మనం వీ షుడ్ మేక్ హైదరాబాద్, యాజ్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. మీకు తెలుసు హైదరాబాద్లో జరిగినటువంటి, ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన లాస్ట్ 8 yearsలో జరిగినటువంటి అభివృద్ధి నిజానికి పీపుల్ ఆర్ వండరింగ్ అనమాట. చాలా మంది మా ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ దే ల్యాండెడ్ హియర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి అవుటర్ రింగ్ రోడ్లో ప్రయాణం చేసి ఆ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ చూస్తే ఆర్ యూ ఇన్ ఇండియా ఆర్ యు ఆర్ ఇన్ మ్యాన్హాటన్ అని అడుగుతున్నారు. చూశారు కదా ఎంత విపరీతమైన డెవలప్మెంట్. కానీ విపరీతమైన డెవలప్మెంట్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. సిటీలో అకామిడేషన్ చాలా కాస్ట్లీ అయిపోతుంది అనమాట. సో దానికి మార్గం విరుగుడు ఏమిటంటే మీరు వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ అఫోర్డబుల్ అకామిడేషన్ ఎల్స్వేర్. అవుట్స్కట్స్లో అఫోర్డబుల్ అకామిడేషన్ ఇంకా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి వారికి రివర్స్ డైరెక్షన్లో ఇప్పుడు సిటీకి వస్తారనమాట. అంటే మీరు సిటీలో చిన్న ఫ్లాట్లో ఉండేవారు ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఒక పెద్ద బెటర్ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే విల్లాల్లో కానీ ఉంటారు. ఓకే, అక్కడ ఉండి అక్కడ నుంచి మీరు జస్ట్ అక్కడ నుంచి చూడండి, మేము పెట్టే స్టేషన్స్ హార్డ్లీ 10-15 minutesలో మీరు హైటెక్ సిటీకి వచ్చేస్తారు. ఓకే, BHEL Lakatikappul ఆల్రెడీ వీ హ్యావ్ షేర్డ్ ద DPR. ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఇది కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఆల్రెడీ వీ హ్యావ్ షేర్డ్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ కంప్లీట్. ఇది ఒకటే కాదు, దెర్ ఆర్ అబౌట్ 10 documents ఉంటాయన్నమాట. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అని ఒకటి ఉంటుంది, CMP అన్నీ అనమాట. Government of India, whatever they wanted, we have already shared with Government of India. We are asking for it. Okay, already మన KTR గారు వెళ్ళి హర్దీప్ సింగ్ పూరి గారికి ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది, వర్క్ చేస్తున్నారు. అది శాంక్షన్ అయితే అది కూడా టేకప్ చేస్తారు. ఇంకా అనేకమైన ఇతర స్కీమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్, నంబర్ 1. అండ్ వీఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. వీ హ్యావ్ షేర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోఆపరేషన్ డెఫినెట్గా తీసుకుంటాం వరిస్తే. అది ఎనివే సీఎం గారు ఆయన హీల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బెటర్ అని చెప్తారు. సో దీస్ ఆర్ బ్రాడ్లీ ద థింగ్స్ అబౌట్ ఎయిర్పోర్ట్ మెట్రో. ఓకే, వీ ఆర్ ఎ ట్రాన్స్పరెంట్ ఆర్గనైజేషన్. యూ హ్యావ్ సీన్ హౌ వీ హ్యావ్ వర్క్ in Metro Phase 1. In similar manner, we are going to work in Metro Phase 2. Already, me andariki telusu, I conducted just 2 days ago, I conducted this pre-bid conference for GC, okay, general consultants anamata. We would like to get a best, okay, internationally reputed, nationally reputed, okay, adi national ga undochu, international ga undochu, or already collaboration. For India lo kuda there are many firms actually which are capable, but chestaru latest టెక్నాలజీ తోటి మేము చేద్దామని ఉంది. సో ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దమ్ ద ఛాలెంజ్. సి మై స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. ముఖ్యమంత్రి గారి స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. ఈ స్టాండర్డ్కి మీరు మీట్ అయ్యేలాగుంటే అండ్ నైట్ అండ్ డే వర్క్ చేయాలి, ఇలా కాదని చెప్పేసి. ఇది 3 year స్కీమ్. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 3 years. ఎందుకంటే ఇక్కడ మెయిన్ మిగతా ఎర్లియర్ మెట్రోకి ఇక్కడకున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దేర్ వీ హ్యాడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ కోర్ట్ కేసెస్, 370 కోర్ట్ కేసెస్. వీ హ్యాడ్ టు ఫేస్ 3,000 ప్రాపర్టీస్ హ్యాడ్ టు బి అక్వైర్డ్. అది చాలా టైం పట్టింది మాకు. ఓకే, యాజిటేషన్స్ జరిగినాయి, రకరకాల యాజిటేషన్స్ జరిగినాయి. అనేక చోట్ల అలైన్మెంట్ నాపేయటం జరిగింది. ఒక కేసు ఒక ఆయన అయితే, ఒక జడ్జి గారు అయితే 1.5 years ఒక సెక్షన్ ఆపేయడం జరిగింది. గ్రీన్లాండ్ జంక్షన్ నుండి జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ వరకు 1.5 years ఆపేయడం జరిగింది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ లేవు. దేర్ ఆర్ నో రైట్ ఆఫ్ వే ఇష్యూస్ హియర్. స్ట్రేట్ అవే రైట్ ఆఫ్ వే. దేర్ ఇస్ నో ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఒకసారి ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా రైట్ ఆఫ్ వే ఇష్యూస్ లేకపోతే ఇట్ జస్ట్ ఎన్ ఇంజనీరింగ్ థింగ్ యాక్చువల్లీ. అంత మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. excellent experience we have got. Actually, we are much more capable than most of the other metro experts in the world. Actually, now everybody is coming to us to learn from us.
ఓకే, మా ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడానికి ఉన్నారు. సో మాకు ఎక్సలెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా ఎలాంటి సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ కాంపిటేటివ్ బిడ్. ఎవరైతే కంపీట్ చేసి అన్నీ కూడా మేము ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో కాంపిటేటివ్ బిడ్లో తీసుకుంటాము. ఎవరు వస్తారో ఎలాంటి లాంటి ఫర్మ్స్, ఇంకా దెర్ ఆర్ మెనీ అదర్ గుడ్ ఇంజనీరింగ్ ఫర్మ్స్ అదర్, దే విల్ ఆల్ కంపీట్ అండ్ ఆ రేట్స్ ప్రకారం వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో దిస్ ఈస్ బ్రాడ్లీ ద స్కీమ్. So I have a lot of work. Okay, already I have spent about 45 minutes. So అది చెప్పాను కదా. ఇప్పుడు అంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఏంటంటే, ఎయిర్పోర్ట్లో బికాస్ ద ఫ్లైట్ ప్యాత్ అనమాట, అక్కడ ఇనిషియల్ లో లెవెల్ ఉంటుంది కదా, అందుకని ఎయిర్పోర్ట్లో ఎలివేటెడ్ అలో చేయరు అక్కడ, అందుకని అండర్ గ్రౌండ్ వెళ్ళవలసి వస్తుంది. ముందు నుంచి కూడా అదే ప్లాన్. ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా అదే ప్లాన్ అనమాట. ఎయిర్పోర్ట్లో మోస్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అంటే అక్కడ అండర్ గ్రౌండ్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లైట్ అదర్వైజ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు క్లియరెన్స్ ఎవరు క్లాష్ వస్తుందని చెప్పేసి అనమాట. అంటే చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి టేక్ ఆఫ్ చేస్తాయి కదా, దట్స్ ద రీజన్. చెప్తామా ఇక అన్నీ ఒకసారి చెప్పేది ఎందుకు, బికాస్ యూ విల్ హ్యావ్ టు రైట్ ఫర్ మెనీ డేస్. నో గివ్ యూ. ఓకే, సో ఏది सॉरी व्हाट बचन क्या भाई कुछ पूछने का है? सॉरी, very soon what happens is actually first is GC will be in place. Okay, simultaneously I am working out on those documents also. Okay, tenders will have to, and then that alignment, say modification etc, whatever is to be done, fine tuning will have to be done, peg marking will do, all that activity will start. You will see a lot of activity on the ground actually. Then simultaneously, because see lot of planning is involved, with that planning thought simultaneously these works will go on. Okay, preparatory work, a lot of preparatory work will simultaneously do. That's also part of it actually. Okasari, see, once this planning work is over, peg marking is over, exact levels we are able to get, DGPS survey will do, actually that is, see, digitalized global positioning system, DGPS survey will do. With all this actually we'll get exact coordinates. This is what even Hyderabad Metro, we have done all those things actually. So that we have got a tremendous advantage here is that, because we are already well experienced. Our engineers, they have all worked with me. So that advantage is there. I have got practical knowledge. In fact, 2600 PS, I keep telling this, 2600 PS, how I have solved the problems of 2600 PS, I can write 2600 chapters on Hyderabad Metro. ఒక్కొక్క పిల్లర్ని ఏ విధంగా మేము సార్ట్అవుట్ చేసాము, ఏ విధంగా మేము టెక్నికల్ సొల్యూషన్స్, నాన్ టెక్నికల్ సొల్యూషన్స్ ఇచ్చామన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 3 years. ఓకే దెన్, థ్యాంక్ చెప్తారు కదా. Today might see, because everybody is asking for airport metro. Okay, I cannot give individual interviews, so I have just give.